సమాచారం ఇవ్వలేకపోతున్నాం. అందుకోసం మీరు ఒకసారి నెట్ ఉన్న దగ్గరికి రండి. ఇప్పుడు మనం ప్రస్తుతం దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు, ఎప్పుడైతే మనం ఒకసారి చూస్తుంటే యాన్యువల్ స్టూడెంట్ సర్వే రిపోర్ట్ ప్రకారం మన రాష్ట్రంలో 26% డ్రాప్అవుట్స్ నమోదయ్యాయి. ఈరోజు మనం అనేక డిబేట్స్ పెడుతున్నాము. అనేక ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు, దర్శన్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు స్వాతి గారు లాంటి, ఝాన్సీ లాంటి వాళ్ళు ప్రతిసారి డిబేట్లకు వచ్చి ప్రభుత్వం మీద చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి లేనందువల్లే, ఒక విద్యాశాఖ మంత్రి పెట్టలేనంత మాత్రాన ఈ విద్యార్థుల పట్ల మనం న్యాయం చేయలేకపోతున్నామని మీరు భావిస్తున్నారా? అలాగే ఇన్ని డిబేట్లు పెట్టినా కూడా దున్నపోతు ముందు వీణ వాయించినట్టుగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్నది. ఈ విషయంపై సూటిగా మీరేమంటారండి? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మరి ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, మరి దీంట్లో డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ స్వాగతం సార్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రాకముందుకు మన రాజ్యాంగము ఏం చెప్పింది అనేది మనం ఒకసారి చూసినట్టయితే, మనకు రాజ్యాంగం లోపల, మన ఫండమెంటల్ రైట్స్ లోపల మీ అందరికీ ఇది కనబడుతుంది అనుకోండి సార్. ఈ ఫండమెంటల్ రైట్స్ లోపల 21A ప్రకారం ఏంటిదంటే, మనకు మరి భారతదేశం లోపల, మన దేశం లోపల మరి 6 నుంచి 14 సంవత్సరాల యొక్క బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదనేది రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన దాని ప్రకారంగా మనకు కనబడతా ఉంది సార్. అయితే ఇప్పుడు దాని ప్రకారమే విద్యా హక్కు చట్టం అనేది మరి రావడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టము ఆగస్టు 2009 లోపల మరి అది ప్రారంభించబడి, మీరు అన్నట్టుగా 1/4/2010 నుంచి ఈ విద్యా హక్కు చట్టం అనేది అమల్లోనికి వచ్చింది సార్. ఈ విద్యా హక్కు చట్టం లోపల మరి భాగంగా మనం చూసినట్టయితే మనకు ఒక 15 అంశాలు మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. మరి విద్యాకు చట్టం లోపల మనం గమనించినట్టయితే మొట్టమొదటిది ఏంటంటే, మనకు ఈ ఫండమెంటల్ గా మరి రైట్ మనకు 2021 రాజ్యాంగ ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా అందరికి విద్యను అందించాలి. ప్రైవేట్ స్కూల్ లోపల రిజర్వేషన్స్ ఉండాలనేది మరి ఒకటి సార్. 25% ఇంతకుముందు అన్నట్టుగా మీరు 25% బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ అనేది మరి ప్రతి జిల్లా లోపల తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ గురించి మనము తర్వాత డిస్కస్ చేసినా కానీ, మరి దానికి సోషల్ వెల్ఫేర్ కానీ, తర్వాత వారి యొక్క సంబంధిత డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఆయా అప్లికేషన్స్ ఆ పాఠశాల నుంచి తీసుకొని వాళ్ళకు 25% వాళ్ళ స్ట్రెంత్ ను బట్టి ఇవ్వవలసిన బాధ్యత ఉంది. మినిమం స్టాండర్డ్స్ ను మెయింటైన్ చేయాలని విద్యాకు చట్టం చెప్తా ఉన్నది. అదే విధంగా మరి ప్రొహిబిషన్ ఆఫ్, ఇంతకుముందు దర్శన్ గారు చెప్పినట్టు ప్రొహిబిషన్ ఆఫ్ అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ అనేటి వాటిని ప్రొహిబిట్ చేయాలనేది విద్యా హక్కు చట్టం చెప్తా ఉన్నది. ఇంతకు ముందుకు నేను దాదాపు ఒక 40 సంవత్సరాలు విద్యారంగంలో పనిచేసి రిటైర్డ్ అయినా. అయితే దాని లోపల రిజిస్టర్ మనకు పాఠశాల అనుమతి కొరకు కోరినప్పుడు అప్పుడు ఒక గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యేది. ప్రాథమిక పాఠశాల కంటే 1 to 5th 1 to 7th అట్లా రికగ్నైజేషన్ ఇద్దరు. కానీ ఇప్పుడు మరి దర్శన్ గారు చెప్పినట్టు బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తుంటే 1 నుంచి 10th క్లాస్ వరకు ఒకటేసారి పర్మిషన్ తీసుకొని వస్తా ఉన్నారు. దాంతో అప్పుడు పర్మిషన్ తీసుకొని దాని లోపల కూడా లొసుగులు ఉన్నాయి. ఆ పాలసీ మారవలసిన అవసరం ఉంది సార్. ఇకపోతే స్పెషల్ ట్రైనింగ్స్, ఇప్పుడు మీరు అన్న డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రాప్ అవుట్స్ అన్నింటినీ కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్, నేను ఇంతకుముందు గతం లోపల కూడా చెప్పాను సార్, దానిలో మళ్ళీ బడి పథకం కానీ, తర్వాత రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్ నిర్వహించి ఈ డ్రాప్ అవుట్ పిల్లలందరినీ కూడా విద్యావంతులుగా చేసి మెయిన్ స్ట్రీమ్ లోపల కలిపినాం సార్. ఇంతకుముందు మనం వీడియోలో చూసాం. అదే ఈ డ్రాప్ అవుట్ గల కారణాలు అంటే ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పాడు, మరి మేడం అందరు చెప్పినట్టుగా నేను వాళ్ళందరి యొక్క మరి వాటిని నేను ఏకీభవిస్తూ ఇంకొక 2 యాడ్ చేస్తా ఉన్నా సార్. దానికి గల కారణం ఏంటిదంటే ముఖ్యంగా కూడా మరి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి, తర్వాత కొంతమంది ఆర్ఫన్స్ గా ఉండడం, ఈ పిల్లలు వాళ్ళు సంపాదించిన వారితోటే మరి వారికి పోషణ ఇవ్వడం అనేది, దాంతో కూడా కొంత మరి యొక్క డ్రాప్ అవుట్స్ అయితే ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ విద్యాకు చట్టము డ్రాప్ అవుట్ అయిన పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని, తర్వాత నో డిటెన్షన్ పద్ధతి అంటే నో డిటెన్షన్ పాలసీని తీసుకొని రావడం, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ అమలు అవుతున్నాయా లేవా అనేది కూడా గ్రేవియన్స్ సెల్ ని కూడా ఏర్పాటు చేయడం,
టీచర్స్ స్టాండర్డ్స్ పెంచడం, వాళ్ళకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఇవ్వడం, మరి అదే విధంగా మరి ఇంకా పోయినట్టయితే మనకు విద్యార్థులను కొట్టకుండా మరి విద్యార్థులను ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీజ్, తర్వాత ఫిజికల్ గా కానీ తర్వాత మెంటల్ గా కానీ హరాస్మెంట్ అనేది లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, తర్వాత నో ఈ అడ్మిషన్స్ కు ఎటువంటి రాతపూర్వకమైన పరీక్షలు ఉండొద్దని, మరి స్పెషల్ అటెండెన్స్ ఎవరైతే లేట్ గా వచ్చిందో వాళ్ళందరూ కూడా స్పెషల్ గా క్లాసులు తీసుకోవాలని దాదాపుగా 14 అంశాలను ఈ యొక్క విద్యా హక్కు చట్టం సూచించింది సార్. ఇకపోతే మీరు అడిగిన యొక్క ప్రశ్నకు ఈ డ్రాప్ అవుట్స్ రేటు రోజు మరి యొక్క పెరిగిపోతుంది. దానికి గల కారణాలు మరి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానికి ప్రైవేట్ పాఠశాలల యొక్క స్ట్రెంత్ పెరుగుతా ఉన్నది. మరి ప్రైవేట్ పాఠశాలది రికగ్నైజ్డా అన్రికగ్నైజ్డా లేకుంటే అవి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి మౌలికమైన సదుపాయాలు కానీ ఎటువంటి ప్లే గ్రౌండ్ కానీ ఎటువంటి లేకున్నా కానీ మరి విద్యార్థులు ఎందుకు ఆ యొక్క పాఠశాలకు వెళ్తా ఉన్నారంటే సార్, మా ఇంత ముందుకు మా మిత్రులు చెప్పినట్టుగా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రకంగా లేకపోవడం, అదేవిధంగా సూపర్విజన్ లేకపోవడం, అదేవిధంగా మాకు మరి టీచర్స్ యొక్క పొజిషన్ తరగతికి మా డిమాండ్ ఏంటంటే సార్, నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నా, 1 నుంచి 5 తరగతులకు కంపల్సరిగా 5 టీచర్లు ఉండాలి. 5 టీచర్స్ ఉన్నట్టయితేనే ఆ యొక్క స్కూల్ లోపల ఉన్న విద్యార్థులను మనం నాణ్యమైన విద్యను అందిస్తాం. ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కంటే ముందు మనం 21A ప్రకారంగా చూసాం. తర్వాత కూడా 86వ మరి కాన్స్టిట్యూషన్ అమైండ్మెంట్ కూడా తీసుకొచ్చింది 2001వ సంవత్సరం రోజు. దాంట్లో కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమైండ్మెంట్ ఇది 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు కుల మత వర్గ విభేదం లేకుండా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనేది మరి చేయడం జరిగింది సార్. మరి ఈ విధంగా 2009 కంటే ముందుగా కూడా మరి మనకు ఎన్నో పాలసీలు వచ్చినాయి విద్య మీద. మనం గమనించినట్లయితే మనకు ఎడ్యుకేషన్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు ఆన్ ఎడ్యుకేషన్ 1968, ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986. సో ఇది 86 చాలా ఇంపార్టెంట్ అయినది సార్ అది. సో దాని లోపలనే ఓబీబీ కానీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ విద్యార్థులకు మరి కలగజేయడం, బిల్డింగ్స్ కలగజేయడం అనేది ఓబీబీ ద్వారా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది సార్. మరి అది ఇంత ముందుకు దాని లోపల ఉన్న యొక్క అంశాలను గమనించేది ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ద్వారా కూడా ప్రతి పాఠశాలకు కొంత మనము మన సౌకర్యాలు కలగజేస్తాము. ఇవన్నీ పాలసీలు ఉన్నాయి. పాలసీలు అమలవడం లోపల కొంత లోపం జరగడం వల్ల మరి ఇంతకుముందు మిత్రులు అన్నట్టు బడ్జెట్ సక్రమంగా కొనసాగించకపోవడం వల్ల చాలా కమిషన్స్ వేసింది మనకు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిటీ అని, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952 అని, తర్వాత అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అని, కొటారి కమిషన్ మరి 1964, 66 ఈ విధంగా ఎన్నో కమిషన్లు ఇచ్చి ఎన్నో పాలసీలు పెట్టారు. కానీ మరి బడ్జెట్ ఎక్కువగా కేటాయించలేకపోవడం వలనే మరి ఈ యొక్క వారికి ఉపాధ్యాయులను నియమించలేకపోతా ఉన్నారు. అదే విధంగా మరి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా ఫెసిలిటీస్ ను కలగజేయకపోతా ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వ పాఠశాలల మీద మరి యొక్క సమాజానికి కొంత మరి యొక్క అంటే వారికి మా దగ్గర కంపెనీకి కొంత వాళ్ళు వెనుకంజ వేయడం అనేది మరి మనం చూస్తా ఉన్నాం సార్. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ప్రైవేట్ పాఠశాలలో చూసినట్టయితే ప్రైవేట్ పాఠశాలలో కూడా మాకంటే విద్యావంతులు లేరు సార్. నేను చాలా స్కూల్స్ ను మరి స్టేట్ రిసోర్స్ పర్సన్ గా చూసిన ఈవెన్ 10th ఇంటర్మీడియట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ యొక్క జీవో నెంబర్ 1 ప్రకారంగా ఉపాధ్యాయులు లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళకు బస్ సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏది లేకపోయినా మరి పంపుతా ఉన్నారు సార్. కాబట్టి మరి యొక్క విద్యా చట్టాన్ని అమలు చేసి మరి యొక్క పేద విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకు మరి నాణ్యమైన విద్యను అందించాలని ఈ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ మరి ప్రతి జిల్లా లోపల ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ లోపల ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఆ నోటిఫికేషన్ వచ్చి ఆ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ లోపల నాణ్యమైన విద్యను అందించడానికి కొరకు ఈ ప్రైవేటు పాఠశాల లోపల ఏవైతే ఉన్నాయో మరి వారికి రావాల్సిన బకాయిలు ఏదైతే ఫీజు బకాయిలు రెసిడెన్షియల్ ఉంటే వాళ్ళకు హాస్టల్కు స్కూల్ కు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం చెల్లించినట్టయితే అప్పుడే బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ వాళ్ళు మరి విద్యను అందించే యొక్క అవకాశం ఉంటుంది సార్. మనం ఆ యొక్క లిస్ట్ చూసినట్టయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఎక్కువగా ఈ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ లోపల వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే అవి ఎయిడెడ్ సెక్టార్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మరి చాలా పాఠశాలలు
మాకు ఇన్ని డబ్బులు రావాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు ఈ రెసిడెన్షియల్ టైప్ లోపల సరిపోతలే యొక్క మరి యొక్క అభియోగాలు. కాబట్టి ప్రభుత్వము మరి 2009 మరి యొక్క విద్యార్థి చట్టాన్ని అమలు చేసుకుంటూ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ కూడా మరి వారికి డ్యూస్ ఇచ్చేసి మన నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేయాలని ఇదే విషయంపై ఒకసారి